మిథున రాశి వారికి హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేక కాస్తంత సతమతమయ్యే అవకాశం ఉంటుంది. బ్యాంకింగ్ ఉద్యోగాల్లో ఉన్నవారు కావచ్చు, సాఫ్ట్వేర్ సెక్టార్లో ఉన్నవారు కావచ్చు, మెడికల్ ఏజెన్సీస్కి సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఉన్నవారు కావచ్చు, మీ మీద పై అధికారులకు ఇతరులకు ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ని మీరు రీచ్ అవ్వవలసినటువంటి గోల్స్ ని రీచ్ కాలేక సతమతమయ్యే అవకాశం ఉంటుంది. సంతానానికి సంబంధించి వాళ్ళను కొన్ని అంశాలలో ప్రోత్సహించాలన్న ఆలోచనలు మరింత దృఢంగా బలంగా ఏర్పడతాయి. కొన్ని అధిక ఖర్చులు ఏర్పడినప్పటికీ పిల్లలు ప్రయోజనాలను పొందాలి, ప్రయోజకులుగా మారాలి అన్న ఆలోచనలు ఏర్పడతాయి. అత్యంత అవసరమైనటువంటి విషయం, ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ పిల్లలు నిలబడగలగాలి. అసలు అంత ఒత్తిడి అవసరమా లేదా అన్నది తెలుసుకొని వాళ్ళు మెలగగలగాలి. సూర్య నమస్కారాలు పిల్లల చేత చేయించండి. తద్వారా విద్యా అభివృద్ధి, ఉద్యోగ అభివృద్ధి, కుటుంబ అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. ఇది తెలుసుకొని పాటించండి, తద్వారా మంచి జరుగుతుంది. ప్రతిరోజు 3 లేదా 5 సూర్య నమస్కారాలు సూర్యోదయ సమయంలో చేసుకోగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. పిల్లలకి మనం ఏవో ఇవ్వాలి, అదేదో చేయాలి అన్నటువంటి ఆలోచనలతో పాటు అవన్నీ ఎలా అయితే మనం ఏర్పాటు చేస్తున్నామో ఖచ్చితంగా ఇంత డబ్బులు కట్టాలి, ఇంత డబ్బులు దాచాలి అని గిరిగీసుకొని మనం ఎలా అయితే మనం ఉంటున్నామో అలానే వాళ్ళు కూడా ఇవి చెయ్యాలి అన్నట్టుగా ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయించండి, మెడిటేషన్ చేయించండి. రేపొద్దున ఎంత ప్రమాదంలో పిల్లలు పొరపాటున పడిపోయినా సురక్షితంగా లేచి రాగలుగుతారు. వాళ్ళ బతుకులు బాగుంటాయి. మనం ఏమి ఇవ్వాలంటే ఈ ధైర్యాన్ని ఇవ్వాలి. ఇది ఇస్తే చాలు. ఏదున్నా ఏది లేకపోయినా జీవితానికి ఏది అవసరమో వాళ్ళు అవి ఏర్పాటు చేసుకోగలుగుతారు. ఇవన్నీ గ్రహించి మెలగండి. ఆ విధంగా మంచి మార్పులు చేయండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కార్యాలయంలో మంచి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. కొంతమంది ద్వారా మీరు రికమెండేషన్ పొంది మంచి స్థాయికి స్థితికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఉన్నటువంటి పదవి, ఉన్నటువంటి ఉద్యోగము నిలకడగా సురక్షితంగా ఉండే అవకాశం ఉంటుంది. మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. క్రయ విక్రయాలలో, వ్యాపార రీత్యా చేసే ప్రయత్నాలలో మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. మీ ప్రమేయం లేకుండానే మీరు చేసినటువంటి ఒకానొక మంచి పనికి, సలహాకి మీకు కాస్తంత మంచి పేరు, ధనలాభం పొందే అవకాశం ఉంటుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. నిర్లక్ష్యం కారణంగా కాస్తంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. కొంతకాలం సెల్ఫ్ డ్రైవింగ్ కి దూరంగా ఉన్నా కూడా చాలా మంచి విషయమే. దూర ప్రాంతాల నుండి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోగలుగుతారు. మీ అయిన వాళ్ళే మీ మీద ఎటువంటి ఆలోచనలతో ఉన్నారు అన్నది తెలుసుకునే అవకాశం ఉంటుంది. తెలుసుకొని ఈ విషయాన్ని కాస్తంత నిదానంగా చర్చించి ఆ తర్వాత మాత్రమే నిర్ణయం చేయండి. మీ పిల్లలు మీ చేసుకుంటున్నటువంటి ఖర్చు, మీ కష్టము, మీ కష్టార్జితము, ఎవరి కడుపు కొట్టింది లేదు. నేనేదో అప్పు చేసుకొని ఇల్లు కట్టుకున్నాను, ఈ ఇల్లు బాగా కట్టుకున్నా అన్న ఏడుపే తప్పించి దాని వెనకాల దాగి ఉన్నటువంటి కొన్ని సంవత్సరాల సుదీర్ఘ కష్టాన్ని ఎవరు గుర్తించడం లేదే, మాట్లాడటం లేదే అన్నట్టుగా చమత్కారమైనటువంటి అంశాలు బయటపడతాయి. మన పిల్లల పెళ్లి మనం కాకపోతే ఊర్లో వాళ్ళు చేస్తారా? మనం అప్పు కాకపోతే పక్క వాళ్ళు అప్పు తీసుకొని మనకిస్తారా? కానీ ఈ విషయాలలో కూడాను, చాలా సాధారణమైనటువంటి విషయాలలో కూడాను ఏదో చాలా అంటే చాలా కక్షగట్టినట్టుగా, మనం బాధపడాలన్నట్టుగా ఇంటెన్షన్ తోటి కొంతమంది వ్యవహరించే అవకాశం ఉంటుంది. వీళ్ళకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. లేదు మనం వదిలించుకోలేమనుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండడం అనేది మేలు. ఇది గ్రహించుకొని మెలగండి. దూర ప్రయాణాలు బాగుంటాయి. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొన్ని వస్తువులను, పరికరాలను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ఉన్నప్పటికీ ధనం సరైన సమయానికి చేతిలో నిలువలేక ఈ యొక్క ఆలోచనలు పోస్ట్ పోన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర,
కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. రుణ బాధలు అధికంగా ఉన్నట్లయితే, శత్రుఘోష ఎక్కువగా ఉన్నట్లయితే అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.